1,50,000 కోట్ల రూపాయలతోని మూసీ నదిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి దాంట్లో గోదావరి నీళ్లను తీసుకొచ్చి పోతామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి సారు ఆ పనులు కూడా అప్పట్లో చాలు చేసిండు. కాకుంటే మూసీ నది పక్క పొంటున్న పేదల ఇండ్లు కూలగొడతారని అప్పట్లో పెద్ద రచ్చ జరిగే వరకు ఇన్ని రోజుల సంధి జర్ర సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఆ పనులు ముంగటేసుకున్నట్టే ఉన్నది సర్కారు. అంటే మళ్ళా ఇండ్లు కూలగొడతారా అయ్యేంది అని బుగులు పడకుండా ఈ వార్త చూస్తే ముచ్చటేందో మీకే పురాగ సముజైతే చూడండి. మూసీ నది ముచ్చటని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సారు నీళ్లల తిరుగుతున్నది చూయిస్తున్నారేంది అనుకుంటున్నారా? వీళ్ళు నీళ్లల తిరుగుతున్నది ఎందుకంటే మన మూసీ నదిల సుతం ఇట్లా తిరిగే ఏర్పాట్లు చెయ్యాలనని. అవునుల్లా నిజమే. దానికోసానికే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సబర్మతి నదిని చూడనీకి మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సారు, ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కొంతమంది అధికారులు కలిసి పోయిండ్రు. సబర్మతి నది లెక్కనే మన మూసీ నదిని అభివృద్ధి చేసేటందుకు ఎసుంటి అవకాశాలున్నాయనేది అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారట. వీళ్లే కాదు, రేపట్ల పార్టీలకు అతీతంగా జీహెచ్ఎంసీ మేయర్తో నట్టుగా 150 మంది కార్పొరేటర్లందరూ సబర్మతి నది స్టడీ టూర్ చేస్తారని మంత్రి పొన్నం సార్ చెప్పిండు. మూసీ నది అభివృద్ధిలో ఫేజ్ 1 కింద బాపుఘాట్ దాకా చేసే అభివృద్ధిని ఈ స్టడీ టూర్ తోని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు పరిశీలన చేస్తారట. సర్కార్ మళ్ళా మూసీ పేరెత్తే వరకు ఇప్పుడు మూసీ నది పక్కపొంటు ఉన్నోళ్లకు మళ్ళా గులుచుకుంటున్నది. ఇప్పటికే మూసీ ఆక్రమణల పేరు మీద ఎప్పుడొచ్చి మా ఇండ్లు కూలగొడతారోననే భయంతోని బతుకుతున్నారు అక్కడి జనాలు. చూడాలే మరి మూసీ నది అభివృద్ధి మీద సర్కారు ఎట్ల ముందుకు పోతదో.